మీకు పెద్ద కొడుకుగా ఉంటానని మాటిచ్చి 10 రెట్లు భరోసా పెంచాను. నేను అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పాలి. నరసమ్మ కృతజ్ఞతకు మారు పేరు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చినప్పటి నుంచి అక్కడ చూశాను ఆవిడ్ని, ఆ తల్లిని. ఏ పాట వేసినా తన్మయత్వంలో డ్యాన్స్ చేసే పరిస్థితి వస్తుందంటే ఆవిడ మనసులో ఆనందం ఉంది. నా పెద్ద కొడుకు వచ్చాడు, నా పెద్ద కొడుకే గెలవాలి ఎన్నికల్లోని బ్రహ్మాండంగా స్పందించింది. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఈ కుండే మిమ్మల్ని, మీకు కూడా లాభాలు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ కొండోళ్ళందరికీ లాభాలు వచ్చి చేలు పైకెత్తండి. అందరికీ వచ్చాయి. 4.5 సంవత్సరాల్లో ఈరోజు మీరు ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాను. పెద్దలందరికీ, ముసలి వాళ్ళందరికీ పెద్ద కొడుకుగా ఉండాలని ఈరోజు నేను చేసిన పని 200 రూపాయలు, 2000 రూపాయలు పెన్షన్ చేశాను. మా ఆడబిడ్డలు వితంతువులు అయితే 2000 రూపాయలు ఇచ్చాను. ఒంటరి మహిళ అయితే పింఛన్ ఇచ్చాను. ట్రాన్స్జెండర్కి పింఛన్ ఇచ్చాను. దివ్యాంగులకు పింఛన్ ఇచ్చాను. కిడ్నీ పేషెంట్లకు పింఛన్ ఇచ్చాను. 2 చేతులు లేని వారికి 10,000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న మానవత్వం ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరిగా 55 లక్షల మందికి ఇస్తున్నాం. యువత, విద్యార్థులు, వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ఇచ్చాను. ఈరోజు ఇదే కాదు, రైతులు మీకు నేను ఇచ్చిన సహాయం 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. 4వ విడత చెక్కు, 5వ విడత చెక్కు రేపు ఏప్రిల్లో మొదటి వారంలో మీ బ్యాంకులో వేస్తున్నా. తీసుకోమని రైతులందరినీ కోరుతున్నా. అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. మళ్ళీ 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు ఇస్తున్నాను. పైనుంటే 10,000 రూపాయలు రైతుకి ఇస్తున్నా. ఈరోజు వ్యవసాయం చూడండి, దేశంలో ఎక్కడా జరగని వ్యవసాయ అభివృద్ధి చేశాను. ఈరోజు ఇక్కడే బుక్కపట్నం చెరువు. తమ్ముళ్ళు, మీ కలలో ఎప్పుడన్నా అనుకున్నారా బుక్కపట్నం చెరువుకు నీళ్ళు వస్తుందని? కృష్ణా జలాలు బుక్కపట్నమే కాదు, రాబోయే రోజుల్లో అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లు ప్రాణం, నీళ్లు సర్వస్వం. అమృతం లాంటి నీళ్లు తీసుకొచ్చాను. ఒక భగీరథుడు, మనం అందరం అంటాం భగీరథ ప్రయత్నం అని. ఆయన గంగా నదిని తెచ్చాడని ఈరోజు మనందరం కూడా ఒక ఆదర్శంగా చెప్తాం. ఈరోజు నేను చేసిన ప్రయత్నం మీరు ఒకసారి చూస్తే బుక్కపట్నం చెరువు బుక్కరాయలు దిగాడని మనం చరిత్రలో చదువుకున్నాం. ఆ బుక్కపట్నం ఎండిపోతే ఇంకా ఆసుదులుకుంటే ఆ బుక్కపట్నానికి నీళ్లు తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏ విధంగా చేశాం? ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మీ పుట్టపర్తి, అదే మరుగా ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది. తరతరాలుగా ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈ రాయలసీమ అభివృద్ధి కావాలి. రాయలసీమ రాళ్లసీమ అవుతుందన్నారు. మనమందరం కూడా వలసలు పోవాలన్నారు. నేను ఒకే మాట చెప్పాను, వలసలు పోకుండా చేసే బాధ్యత నాదని ఒక
ప్రతిజ్ఞ చేసి ఈరోజు ముందుకు వచ్చాను. గోదావరి కృష్ణ 2 నదులు అనుసంధానం చేశాను. ఇక్కడే వస్తాడు రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి. అంత నేరాలు ఉండేవాళ్ళ పక్కన ఉంటాడు. నేర చరిత్ర తప్ప దారుణ రాజకీయం తప్ప ఇంకోటి లేదు. మన ప్రాజెక్టుకి పట్టి సీమకు అడ్డం పడ్డాడు. ఏమయ్యా మైక్ సరిగా లేదు. పట్టి సీమకు అడ్డం పడ్డాడు. మన అందరి నీవాకు అడ్డం పడ్డాడు. గాలేరు నగిరికి అడ్డం పడ్డాడు. ఇంకో పక్కన పోలవరానికి అడ్డం పడ్డాడు. నేను ఒకటే ఆలోచించా, ఎవరు అడ్డం పడినా మీ మంచి కోసం బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను భయపడుంటే మీకు ఈ నీళ్ళు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోర్టుకి వెళ్ళాడు, ట్రిబ్యునల్కి వెళ్ళాడు, అయినా నేను భయపడలా. ఈరోజు మీకు నీళ్లు వచ్చాయంటే భగీరథ ప్రయత్నం కంటే ఎక్కువ ప్రయత్నం చేశారని 5 సంవత్సరాలు ప్రాజెక్టుల దగ్గరనే పడుకున్నా, కాలువల మీదనే పడుకున్నా, కోర్టుకి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా. ఇక్కడ కూడా పుట్టపర్తిలో ఒకే రైతు నన్ను సుప్రీంకోర్టులో తీసుకుపోయాడు తమ్ముళ్ళు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఒక రైతు నన్ను సుప్రీంకోర్టుకి అడ్డుపడిపోయి ఆశ దురాశ నేను న్యాయంగా ఇస్తాను, మామూలుగా నేను న్యాయంగా కానీ నీళ్లు రాకపోతే ఆయన భూమి కడాన ఈ కూడా ఏదో చెప్తారు, మన సామెత ఉంది, గుడ్లు కూడా పెట్టవని. అలాంటి భూమి, విలువలేని భూమి, నేను ఆ రోజు నీళ్లు తీసుకొస్తే విలువ వస్తే అడ్డం పెట్టి డబ్బుల కోసం డిలే చేసే పరిస్థితికి వచ్చారు. మర్యాదగా చెప్పిన ఆయన లేదు. అంత కష్టపడి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారంటే ఒకే హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేస్తా, అనంతపురం జిల్లా చరిత్ర పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ పంటలేస్తా, ఎక్కడ చూసినా మీ ఆదాయాన్ని పెంచుతా. ఒకప్పుడు అనంతపురం అంటే కరువు జిల్లా, కన్నీళ్ల జిల్లా. ఈరోజు అనంతపురం అంటే ఆనందం ఉండే జిల్లా, ఆనందగిరి ఈ అనంతపురం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం, అది కూడా బాగా చేస్తాం. ఇది కాకుండా ఆహార భద్రత ఇచ్చాను, నిరుద్యోగ భృతి పిల్లలకు 2000 రూపాయలు ఇచ్చాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా. మీ అమ్మా నాన్న నీకు చదివిపిస్తే నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు అన్నారు మీరు పోయిన ఎలక్షన్లో బాబుగా జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రం అంతా కూడా మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈసారి ఇంకొక స్లోగన్తో వస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకొని రాత్రింబగళ్ళు పనిచేసి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలు, నాకు అభిమాన సంఘాలు ఎప్పుడు కూడా నా ఆనందం. తల్లి చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరే నా శక్తి, మీరే ఈరోజు రాష్ట్రంలో ఒక స్ఫూర్తి. 1-2 ఆర్గనైజేషన్లు కాదు, 1 కోటి మంది. ఏమయ్యా నీ మైక్ సరిగా లేదా, పనికినట్టుగా ఉన్నావు. 1 కోటి మంది ఈరోజు మీరందరూ ముందుకు వచ్చారు. నేను మీకోసం మరుగుదొడ్లు కట్టించాను, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, నేనే ఆర్గనైజేషన్ పెట్టాను. నిన్న పసుపు కుంకుమ ఇచ్చా, అభిమానంతో ఇచ్చా, ఒక అన్నగా ఇచ్చా, మా చెల్లెలకి ఇచ్చాను, 20,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఏప్రిల్ 4వ తారీఖున మీరు మళ్ళీ 4,000 రూపాయలు మీ చెక్ కేసి డబ్బులు తీసుకోవచ్చని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఎప్పటికప్పుడు భగవంతుడు నాకు శక్తి ఇస్తే మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ద్వారా
అనునిత్యం మీకు సహాయం చేస్తానని మరొక్కసారి మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ మీకోసమే ఖర్చు పెడతా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. పెళ్లి కానుక మొన్నటి వరకు 35,000, 40,000, 50,000 ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పెళ్లి కానుక ద్వారా ₹1,00,000 ఇచ్చి అందరి పెళ్లిళ్ళు నేనే చేపిస్తాను. చంద్రన్న బీమా ఇచ్చాను, ₹5,00,000 ఇస్తున్నాం. ఇంకో పక్క పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, పౌష్టికాహారం పెట్టాం. ఒకటి కాదు, అన్నీ చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసి వారికి అంతిమ వీడ్కోలు ఇచ్చే వరకు నేను మీకోసం ఉన్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంకో పక్క మీ గ్రామాల్లో మీరు చూడండి, సిమెంట్ రోడ్లు వేసాను, మరుగుదొడ్లు కట్టాను, ఎల్ఈడి బల్బులు వేసాను. ఎక్కడికక్కడ నీళ్లు కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తా. అన్ని పనులు చేశాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, నరసమ్మ ఏ స్ఫూర్తితో చూపించిందో ఆ స్ఫూర్తి కుండోళ్ళందరికీ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పేద మహిళ ఈరోజు నేను ₹2,000 పింఛన్ ఇప్పిస్తే నా పెద్ద కొడుక నువ్వు లేకపోతే నేను ఏమయ్యేదాన్ని, నేను నీతోనే ఉంటాను కొడుక అని వచ్చిందంటే అది ఆవిడ చూపించిన స్ఫూర్తి, అవునా కాదా? నేను ఇన్ని పనులే కాదు, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. భవిష్యత్తులో మీ ఆదాయం ఇప్పుడు ఒకప్పుడు 82,000 విభజన వచ్చినట్టు 2 నిమిషాలు రా తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీ సిబిఎన్ ఆర్మీ ఎప్పుడు పనిచేయాలో చేసేది నేర్చుకోండి. ముందు ఇచ్చి ఉండాలి, అన్ని నీళ్ళన్నీ ఇచ్చేయాలి. మనం మళ్ళా మీటింగ్లు వెళ్ళాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో తమ్ముడు ఉండండి, మైక్ కూడా నాకు కనపడలా. నీకు కనపడిస్తే నాకు కనపడాలి కదా, నీకు కనపడిస్తే చాలదు కదా. ఈరోజు ఇంకో పక్కన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. 2014లో ఆ రోజు విభజన చూస్తే హేతుబద్ధత లేని విభజన చేశారు. మనకు ఆదాయం లేదు, ఆస్తులు లేవు, అయినా కష్టపడ్డాం. ఆ రోజు ₹82,000 తలసరి ఆదాయం ఉంటే ఈరోజు ₹1,65,000 తీసుకొచ్చాం. నేను మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ తలసరి ఆదాయం 1,65,000 నుంచి 3,50,000 తీసుకుపోయే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి 1924కి ఒక విజన్ కూడా తయారు చేసుకున్నాం. అవన్నీ అమలు చేస్తాం. అదే మరిగా నిన్నే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక మాట అన్నారు, ₹75,000 వచ్చినా చేస్తాం, లేకపోతే వారందరికీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ అందరికీ కనీసం అన్ని ప్రోగ్రాములు కలుపుకొని ₹2,00,000 కనీస ఆదాయం వచ్చే వరకు నేను పనిచేస్తా కుటుంబానికని మరొకసారి తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మీ ఆదాయం పెంచాలి. అందుకే నిన్నే చెప్పాను, వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వారి కోసం 21 కార్పొరేషన్లు పెట్టాను. అన్ని వర్గాలకు కార్పొరేషన్లు పెట్టాను. కాపులకు పెట్టాం, వైశ్యాస్ పెట్టాం, బ్రాహ్మిన్స్ పెట్టాం, క్షత్రియాస్ కానీ కమ్మాస్ కానీ రెడ్డిస్ ఉంటే వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి
పేదవాడు ఎక్కడున్నా ఆ పేదవాడికి అండగా నేనుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క అభివృద్ధిలో మీరు చూడండి, బ్రహ్మాండంగా చేశాం. మనం ఇవన్నీ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మనకు నమ్మక ద్రోహం చేసి ఈరోజు మళ్ళా మన మీద పడే పరిస్థితికి వచ్చారు. మన వాళ్ళ దెబ్బతీయాలని ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తే ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, మీరు కష్టపడతారనే ఆలోచనకు వచ్చారు. అందుకే చాలా సమస్యలు సృష్టించారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్ళందరినీ సమర్థవంతంగా నేను పోరాడుతా, వదిలిపెట్టను. నాకు మీ ఆశీస్సులు కావాలి. ఈ పోరాటం చేయడం నేను ఒక సైనికుడిగా ముందుకు పోతే నాకు అండగా మీరు ఉండాలి. ఉంటారా లేదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు. ఆయన పని మన ఆస్తి కొట్టేశాడు. బంగారు గుడ్డు పెట్టే బాతు నేనే అభివృద్ధి చేశా, ఉన్న పళంగా కొట్టేశారు. కట్టుబట్టలతో మనల్ని పంపించారు. కష్టాన్ని వదులుకున్నాం. మళ్ళీ నేను ఒకటి ఆలోచించా, హైదరాబాద్ కంటే మన అమరావతి బ్రహ్మాండంగా ఉండాలని ఒక పట్టుదలతో నేను ముందుకు పోయాను. అది చూశాడు. మన దగ్గర డబ్బులు లేవనుకున్నాడు, ఏదో భిక్ష వేయాలనుకున్నాడు. అమరావతి ఫౌండేషన్ రోజు నేను పిలిస్తే నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, కానీ ప్రధానమంత్రి మట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆయన బాధపడతాడని నేను ఇవ్వలేదని చెప్పాడు. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేసి మనకు రావాల్సిన వాటాలో పంపకం ఇవ్వకుండా 500 కోట్ల రూపాయలు భిక్ష వేస్తానంటున్నాడు. నీ భిక్ష నాకు అవసరంలా, నేనే అవసరమైతే నీకు 500 కోట్లు ఇస్తాను తప్ప నీ దయాదార్శాలపై నేను లేను. నేను ఒక ఆలోచన చేశాను, అమరావతికి భూమి కావాలి. భూమి కావాలంటే మన దగ్గర డబ్బులు లేవు. రైతులకు ఒకే ఒక పిలిపించాను, మీరు భూమి ఇవ్వండి, ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఇస్తా, 10 సంవత్సరాలు 10% పెంచుకుంటూ పోతా. మీ భూమి ఎప్పుడు అమ్ముకున్నా 5 రెట్లు కనీసం దీనికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పాను. 35,000 ఎకరాలు ఇచ్చారు. ఇది 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి. ఈరోజు నేను ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ నిర్మాణం